దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన స్థానీయ సంఘము, సంఘ కాపాడి, ఆశ్రమ, అదేవిధంగా ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం వినిన అందరికీ యేసు ప్రభువు గారికి వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. మనం నేర్చుకున్న విషయము బైబిల్లో ఉన్న 8 మంది మనుషుల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి మనిషిని ఆదాము, అది మనం నేర్చుకున్నాం. రెండవది ప్రకృతి సంబంధమైన మనిషి. మూడవది ది ఓల్డ్ మ్యాన్, పురాతన మనిషి. అదే నేను ఒకసారి చెప్తాను, మర్చిపోకూడదండి. ఒకటి మొదటి మనుషుడు. 2 ప్రకృతి సంబంధమైన మనుషుడు. 3 పురాతన మనుషుడు. అదే మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి అది నేర్చుకున్నారు. అది మనం చదవడానికి అక్కర్లేదు. మనం మునుపటి క్లాసుని నేను అది చెప్పాను. అప్పుడు పురాతన విషయం గురించి నేను కొన్ని విషయం చెప్పాను. ఈరోజు ఆ పురాతన మనుషుల గురించి మనం నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. ఏమనగా మనమికన పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అక్కడ వాక్యం చదివినప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. పాప శరీరం ఏంటండి? పాప శరీరం. మారు మనస్సు పొందలేని వాడు శరీరము పాప శరీరం. నేను చెప్పిన అర్థమవుతున్నారా? ఎవరు మారు మనస్సు లేకపోతే రక్షణ పొందలేదో ఆ వ్యక్తి శరీరము పాప శరీరము. ఆ పాప శరీరం గురించి చెప్పిన మాట వినండి. ఆ పాప శరీరము నిరార్థకమాగునట్టు మన ప్రాచీన అంటే పాత స్వభావం కాదు, పాత స్వభావం కాదు, ఓల్డ్ మ్యాన్, పురాతన మనిషి. ఆయనతో కూడా పురాతన మనిషి. పురాతన మనిషికి ఇంకొక పేరు పాప శరీరం. రక్షణ పొందలేని వాడులో ఏముంది? పాప శరీరము. దాని తోడుగా పురాతన మనుషులు అంటే ఆదాము నుండి వచ్చిన ఆ స్వభావం. ఆదాము నుండి వచ్చిన అది నీ చెప్తానంటే అమ్మ నాన్న స్వభావం అది కాదు. ఆదాము నుండి మనమందరం ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము అవ్వ నుండి వచ్చిన వారైన కనుక నీనులో నేనులో మనలో అందరిలో ఎవరి స్వభావం ఉంది? ఆ ఆదాముల స్వభావం. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఏంటంటే ఆదామ్య స్వభావం కలిగిన వాడే మనమందరూ. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలు ఏం చేయాలంటే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 21వ వాక్యం కూడా చదవండి. మరియు అపరాధ విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై ఇక్కడ 2 వ్యక్తులకు మనకు కనబడుతున్నారు. 12వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం 12వ వాక్యం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము
ఒక మనుషుడు వలన ఒక మనుషుడు అంటే ఒక మనిషి ఎవరే? ఒక మనిషి ద్వారా పాపం ఎవరు? ఒక మనుషుల ద్వారా పాపం లోకములకు వచ్చింది. ఒక మనిషి ఆదాము. ఆ మనుషుడు చెప్పండి ఏమనగా ఆదాము వలన పాపం వచ్చి పాపం లోకములకి వచ్చి ఉన్నది. ఒక మనుషుడు వలన ఒక అంటే ఈ పాపములకి తల ఆదాము. ఈ రోమాపత్రిక 2 తలలు మనం చూడగలుగుతున్నాం. అనగా రాయాలి, రాయబడిన వాడు అనగా రాయాలి. రోమాపత్రిక 5 అధ్యాయాలు 2 విధములున్న తల. మొదటి తల ఆదాము. ఈ రెండవ తల ఏదంటే 5వ అధ్యాయము రోమాపత్రిక 5వ అధ్యాయం 21 వాక్యం. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరితముగా విస్తరించెను. రెండవ తల క్రీస్తు. అయ్యో చెప్పలేదు మీరు. మొదటి తల ఆదాము వలన లోకములకి పాపం ప్రవేశించారు అని దేవుడు వాక్యము సెలవిచ్చినది. అదే వాక్యములు రోమాపత్రిక 5వ అధ్యాయములు చెప్పబడిన మాట నేను చూపి చెప్తానండి. మీరు చదువుతూ రోమాపత్రిక 5వ అధ్యాయములో చెప్పబడిన వాక్యము బాగా వినాలి. దేవునికి స్తోత్రం. అది 19 వాక్యం. 19 వాక్యం. ఒక మనిషిని అవిధేయతల వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరు. ఒక మనిషి అవిధేయత అంటే తెలుసా? అవిధేయత ఏంటంటే మాట వినలేని వలన ఒక మనుషుడు. ఒక మనుషుడు ఎవరంటే ఆదాము అనే మనుషుడు దేవుని మాట అందుకనే ఇప్పుడు కొంత విశ్వాసులు దేవుని మాట వినట్లేదు. దేవుడి మాట పడదు, దేవుడి దాసుని మాట విన్నాడు. ఆడ మాట ఆడదు చెప్తే మన మీద కోపం అయిపోతారు. అదే రాడు. నా వల్ల కాదు దేవుడి వాక్యం. అప్పుడు 19 వాక్యం. ఒక మనిషి నీ కుటుంబంలో సమస్యలు రావడానికి ఉన్న కారణం నీ మాట వినలేదు కాబట్టి అన్ని నీ ఇంటిని జరుగుతుంది. ఆడి మాట ఆడలే. ఆడి మాట రాజశాసనమే. వేరే ఎవరి మాట వినడు. నాయన ఇలాగ చేయడాన్ని చెప్తే ఏం చేయను, ఆ రీతిగా చేయడు. నేను అప్పటికి చెప్పాను రాయగడ పని ఉంది, అడిగి మంచి పని ఉంది. కొన్ని రోజులు పని లేదు. అది వెంటనే ఆడ ఏం చెప్పారు, విజయవాడకి వెళ్ళిపోతానని చెప్పారు. సరే ఆయన నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసి నేను చెప్పాను నీ విజయవాడకి వెళ్తున్నారు, అక్కడ నేను ఉండను, వచ్చేస్తాను. అక్కడికి వెళ్తే నాకు రోజు ఎంత దొరుకుతుంది, 400 దొరుకుతుంది, ఎక్స్ట్రా దొరుకుతుంది, ఇంకా 600 దొరుకుతుంది, ఇంకా పని ఎక్కువ అయితే ఎక్కువ దొరుకుతుంది. సరే అంటారు. ఒక్క వారం వెళ్ళి మరుసటి వారం బట్టికి వచ్చాడు. అక్కడ పని నాకు వస్తే ఉంటుందా ఎందుకు ఒక్కడికి రాదు. నేను ఎందుకు మా సంఘటనల గురించే చెప్తున్నారు. ఈ ముందు ఒక నెల ముందు ఒక కుర్రాడికి తెచ్చి వచ్చాడు, హాస్టల్కి పంపించడానికి. నేను ప్రార్థన చేసి నేను చెప్పని నేను హాస్టల్ పంపిస్తున్నాను, కానీ అక్కడ ఆయన అక్కడ ఉండరు, ఈ కుర్ర అక్కడ ఉండరు, ఇంటికి వచ్చిస్తాను. అది భార్య భర్త ఈ మాట విని ఆదివారం చెప్పారు, సాయంత్రం ఇంటికి వచ్చారు. అయ్యారు నీ మాట విన్నారు, దేవుడు చెప్పారు కదా, అందుకని మనకు భయం పుట్టుతున్నారు. ఆదివారం చెప్పారు, సోమవారం వాడు ఏం చేశారు, కొరడు తీసి ఇంట్లో ఉన్నారు. హలో
అవిధేయత లేదు. అవిధేయత లేదు కాబట్టి ఇలా జరుగుతుంది. పాస్టర్ చెప్పినది ఉట్టునే కాదు, అని అనుభవంతో చెప్తున్నా. భవిష్యత్తు కొరకు నీ బాగుపడడానికి నీకు అనుభవం. ఈ సేవలు మీకంటే ఎక్కువ సంవత్సరం 40 సంవత్సరము నేను దేవుని నమ్మి బాప్తిసం పొంది పరిచయం చెయ్యని ఒక దైవదాసుడు నేను. అందుకే నేను నీకు చెప్తున్నా, అలాగ కాదు తల్లి ఇలాగ చెయ్యు అని చెప్తే వింటున్నాడు కానీ తాత్కాలిక సుఖం కోసం పరిగెట్టారు. అది సోదరం. ఆదాము వలన ఏమైంది? పాపం వచ్చింది. 19వ వాక్యము సరిగా వినండి. ఏలయనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపిలైంది. ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అక్కడి వల్ల అందరూ పాపిగా వచ్చారు. ఒక్కరి విధేయత కలిగిన కాబట్టి మనం అందరూ నీతిమంతులుగా మార్చాం. ఆదాము తల పోయి ఆదాము తల పోయి క్రీస్తు తల రావాలి. ఇప్పుడు కూడా ఎవరి తలే ఉంది? ఆదివారం వచ్చినప్పుడు మాత్రం మిగిలిన రోజు మొత్తం 2 తలల్లో తిరిగేస్తున్నాడు. 2 తాతల మనిషి అంటే డబుల్ పేషన్ మనిషి. బైబిల్ అలాగే చెప్పుతుంది. 2 విధములున్న మనుషులు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకని సంగమా దేవునికి స్తోత్రం. ఈ పాత మనుషులు ఏమంటే ఆ తల పోగాలి. ఏది? ఆదామి తల పోతే యేసయ్య తల వచ్చే యేసయ్య చెప్పినట్టుగా యేసయ్య అన్నట్టుగా యేసయ్య మాట అనుసరించి మనం నడుస్తుంది. యేసు నామములు నీలోని నుండి ఆదామి తల పోవును. యేసయ్య తల వచ్చిన కాక యేసయ్య తల వస్తాయేమో. విధేయత అంటే మీకు అర్థమైంది. ఏం చెప్తున్నా కానీ వింటారు. చేయడానికి తల వంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. ఈ సంఘము మాస్టర్ గారు ఇంత అనుభవం ఉన్నాం అనేది చెప్పినప్పుడు అని సిద్ధంగా ఉన్నాను. తల వంచుకో. వంచితే అది నీ జీవితం, నీ కుటుంబం, నీ శరీరంకి విట్టుదల. స్తోత్రం. అప్పుడు 2 తల. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2 యజమానుడు. ఏనండి? 2 యజమానుడు. 16వ వాక్యం, 6వ అధ్యాయం 16వ వాక్యం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపయే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుతారని మీరు ఎరుగరా? ఒకటి పాపము యజమానుడు. పాపం అండి అలాగే రాయాలి. పాపము ఒక ఆ పాపం నీలోని వస్తే ఏమవుతుంది? ఆ పాపం నేను ఏం చేస్తున్నారంటే పాపిగా మార్చడం కాదు. మీరు చూడండి 12వ వాక్యం చూడండి. 12వ వాక్యము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం నిన్ను ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. అంటే యజమానుడు నిన్ను ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. అప్పుడు పాపం చేయని వాడు, పాపం ఉన్నవాడికి ఏలుబడి చేస్తున్నారు. ఎవరు? పాపం. ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? పాపమే నిన్ను నడిపిస్తున్నారు యజమానిగా. పాత మనిషిని స్వభావమేమో చెప్తున్నారు. పాత మనిషిని ఎరగా నడుస్తున్నారు. పాపములో నడుస్తున్నారు. పాపమన్న యజమాని పాపమైన యజమానుడు మాట విని అది అనుసరించి నడుస్తున్నారు.
స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందిననుకో నీ యజమానుడి కృప. హల్లెలూయా. ఎవరండి? కృప. కృపకి ఇంగ్లీష్ లో అంటే గ్రేస్. గ్రేస్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. పాపానికి నీ ఇప్పుడు యజమానుడు కాదు, ఇప్పుడు నీకెవరికి యజమాని కృప. ఆమేన్. మొదటి వాక్యం చూడము, 6వ అధ్యాయం మొదటి వాక్యం చూడము. అలాగైనా ఆ. ఏమందుము ఆ. కృప విస్తరింపవలెనని హల్లెలూయా. కృప ఏమవుతున్నదా? విస్తరింప- స్తోత్రం చెప్పండి. నిన్ను పాపం విస్తరింప చెయ్యకుండా కృప ఏమవుతున్నారు? విస్తరింపబడుతున్నారు. ఇప్పుడు మనము కృపకి యజమానులు. హల్లెలూయా. ఎవరు మమ్మను ఎల్లవాడు చేస్తున్న కృప, పాపం కాదు. ఇప్పుడు మమ్మల్ని మారు మనసు పొందిన వాళ్ళు కృప. కృప ఏం చేస్తున్నారు? యజమానిగా. ఎల్లవాడు చేస్తున్నారు. స్తోత్రం. కానీ పాపం చేసిన వాడు పాపం యజమానుడుగా ఎల్లవాడు చేస్తున్నారు. స్తోత్రం. అక్కడ నుండి మనం ఏం చేశారు? తప్పిపోయారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది 2వ 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. సహోదరులారా, ఆ. మనుష్యుడు ఆ. బ్రతికినంత కాలమే ఉమ్. ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయించున్నదని ఉమ్. మీకు తెలియదా? ఆ. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో ఉమ్. మాట్లాడుచున్నాను. ఆ. భర్త బ్రతికి ఉన్నంత వరకే ఉమ్. ధర్మశాస్త్రము వలన ఉమ్. అతనికి బద్ధురాలు గాని, ఉమ్. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఉమ్. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును గాని, ఆ. భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు సరే. 2 భర్త 7వ అధ్యాయంలో 2 భర్త. 1 ధర్మశాస్త్రమైన భర్త, అలాగా రాయాలి. ధర్మశాస్త్రమైన భర్త. 2 క్రీస్తు అయిన భర్త. ఏమండి? 1 ధర్మశాస్త్రమైన భర్త. భర్త. 2 క్రీస్తు అన్న భర్త. క్రీస్తు అయిన భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నాడు. ధర్మశాస్త్రమైన భర్త ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోవాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రమైన భర్త. భర్త చచ్చిపోతే క్రీస్తు అన్న భర్త. నీకు వేరే యొక్క పురుషునికే చెయ్యొచ్చు, వివాహం చెయ్యొచ్చు. అది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు వరకు కొందరు ధర్మశాస్త్రమైన భర్త కింద ఉన్నారు. ఆ భర్త ఏం చెప్పుతున్నారో అదే చేస్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారు? ముట్టకూడదు, చూడకూడదు, తినకూడదు. 3 విషయం. ఏంటండి? ముట్టకూడదు, చూడకూడదు, తినకూడదు, చెయ్యకూడదు. 4 విషయం. పట్టణంలో యేసు ప్రభు చెప్పింది ఇన్ని చెయ్యొద్దు అని నీ చేసేది. హల్లెలూయా. ఒక భర్త ఏం చెప్తున్నారు? తినకూడదు, ముట్టకూడదు, చూడకూడదు, చెయ్యకూడదు. యేసు ఏం చెప్పారు? శిలువలో మరణించినప్పుడు అంతా సమాప్తమైంది. ఏం చెప్పారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. సకలం సమాప్తమైంది. ఇంకా నీ చెయ్యొద్దు, నేను అన్ని చేసేసాను. నీ కొరకు నేను అన్ని చేశాను. ధర్మశాస్త్రం ఏదేదో చెప్పిందో అది మొత్తం నేను శిలువలో నెరవేర్చాను. నేను చేశారా? నేను చేయకూడదు. చేయకర్రే. ఇప్పుడు కూడా పాత భర్తతో సంబంధం ఉంటున్నారు. ఈ భర్త ఉండి ఆ ఆ భర్త భర్త ఉండాలి, ఈ భర్తలు ఉండాలట. ఏది? క్రీస్తు అన్న భర్త ఉండి తొలి ఆ భర్తతో సంబంధం. మారు మనిషి పొందిన వారందరూ క్రీస్తు అయిన భర్త కిందకి వచ్చారు. ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పుతున్నదో అలా అది చేయాలి. కూడా చేస్తే చాలు. ఏం చేయాలి?
అది వెంబడించేస్తే చాలు. అందుకని యేసు ప్రభు చెప్పాలి నన్ను వెంబడినని. నీతి చెయ్యమని చెప్పారా? లేదు. అది నీకు అర్థమవుతుంది. యేసయ్య ఏం చెప్పారు? ఇది చెయ్యమని చెప్పారా? ఏం చెప్పారు? వెంబడించండి. నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడించాలంటే నన్ను ఏం చేయాలి? నా తోడుగా నడవరా? అది మన యేసు ప్రభు మార్తి సువార్త 10:11-28 మీకు అందరికీ కంఠస్వరంగా తెలుసు. మార్తి సువార్త 11:28 మీకు తెలియదా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకున్న నేనేం చేశాను? తర్వాత చెప్తున్నమాట 29 నా సాత్వికుడు దీన మనసు గలవారు కనుక కాడి ఎత్తుకొని అలగ కాదు ఆ వాక్యం చూడడం అలగని చెప్పుకొని వెళ్ళిపోతుంది. నేను సాత్వికుడును దీన మనసును గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి ఎత్తారు. దేవుని కాడి. ఒక పక్క ఎవరు? ఒక పక్క ఎవరు? కాడికి రెండు పక్క. కాడి అంటే ఏంటి? కావిడి. కావిడి అట. కాడి 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 అనగా ఏంటి? పొలం దున్నినా పొలం దున్న జల్లు మెడ మీద ఉంచిన వస్తువుల పేరు కాడి. కాడి. కావిడి కాదు, కాడి. యేసు ప్రభు చెప్పారు. ఏం చెప్పారు? కాడి. నా కాడి ఏంటండి? నా కాడి. నా కాడి మీద మోసుకొని నా కాడిని ఏం చేయాలి? మొయ్యాలి. మొయ్యాలి. ఒక సైడ్ ఎవరు? కాడికి రెండు పక్కలు ఉన్నాయి కదా. ఒకటి ఒక మాది సైడ్ వేసి ఇంకో సైడ్ బాగా. ఒక సైడ్ చేస్తే ఒక సైడ్ నువ్వు. నా భారం అంతా వేసి మారం కాదు. నేను ఆ కాడి ఒక పక్కన నువ్వు, ఒక పక్క యేసయ్య. నా ఒక పక్క నేను, ఒక పక్క యేసయ్య. ఇది నీ ఒంటరిగా ఏం చేయొద్దు. ఈ పని చేయకండి. నీ గాడి ఏం చేయకూడదు. నేను తోడుగా నీ ఏం చేయాలి. పాత నిబంధన చెప్పుతుంది నీ చేయడాన్ని. పాత నిబంధన ఏం చెబుతున్నారు? నా తోడుగా. తోడుగా నీ చేయడా. నీ ఒంటరిగా కావాలా నాయనా? నా తోడుగా నీ చెయ్య. నీ చెయ్యన పని నా తోడుగా ఉందా? అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ పదానికి అర్థం చెప్పండి. తోడుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఉన్నవాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి. నీ ఇది చెయ్యి నేను అవును కదా. నీ చేయడం ఎక్కర్లేదు. యేసయ్య తోడుగా నీ చేస్తే చాలు. హల్లెలూయా. యేసయ్య తోడుగా చేస్తాడు. చేస్తే చాలు. అదే యేసయ్య తాలకితే అంటే యేసయ్య నీ భర్త అయితే నీకు అన్ని దొరుకుతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమైన భర్త చనిపోవాలి. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అదే 7వ అధ్యాయంలో ఉన్న విషయం. ధర్మశాస్త్రమైన భర్త చనిపోవాలి. చనిపోకుండా ఆయననే పోషించేస్తున్నాడు. యేసుని పోషిస్తే యేసయ్య కూడా పట్టుకొని పోషించేవాడు. అవును కదా? ఆయన భర్త ఈయన భర్త రెండు భర్తలు మంచి చేసుకుంటున్నాయి. ఇది ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనం చేయలేదా? సూపర్ గా ఉందా? మనం చేస్తున్నావా లేదా? ధర్మశాస్త్రం అన్న యజమాని చెప్తున్నట్టు చేయట్లేదా? మీరు చేస్తున్నారా లేదా? ధర్మశాస్త్రం అన్న భర్త చెప్తున్నట్టు మీరు చేస్తున్నారా లేదా? ఏదో ఒకటి చెప్పండి. పండుగ మనకుందా? అమావాస్య చెప్పండి. పండుగ మనకుందా? ఆవిడ చేతి యేసయ్య భర్తగా ఉండిన వారికి పండుగ ఉందా? ధర్మశాస్త్రం అన్న భర్తకి పండగ ఉంది. ఆ, 7 పండుగ 7 పండుగ ఉంది. ఇంకా 2 కూడా కలిపి 9 పండుగ ఉంది. പിന്നെ మీరు కూడా కలిపిన కొన్ని పండుగ ఉంది. హల్లెలూయా. 12 పండుగలు 12 పండుగలు 12 నెలలు 12 పండుగ. ఏ పండుగ అంటే మీకు ఉన్న పండుగ? యజమాని అన్న భర్తకి అన్ని పండగలే. ఏ పండుగ? అదే ఒడియా భాషాରେ କହିଲେ କ'ଣ ପର୍ବ ଅଛି? କି ପର୍ବ? పండుగ
విత్తనం మొలిసి విత్తనం మొలిసికొస్తే పండగ, విత్తనం కోసేస్తే పండగ. లేదే లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉన్నవాడికి పండుగ పడుతున్నది. ఏ పండుగ అదని చెప్తా, నీకు నొప్పి జరుగుతుంది అది నాకు చెప్పలేదండి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఆ భర్త పని కూడా చేస్తున్నారు, ఈ భర్త పని కూడా చేస్తున్నారు. రెండు భర్తలకి సుఖ పెట్టేస్తున్నారు. అవునా? కొలొస్సే పత్రిక చూడండి. కొలొస్సే పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం 16వ వాక్యం 6వ వాక్యం కాదు 16వ వాక్యం 2:16. కాబట్టి ఆ. అన్నపానముల విషయములోనైనను ఆ. పండుగ అమావాస్య విశ్రాంతి దినమున ఆ. అనువాటి విషయములోనైనను ఆ. మీకు తీర్పు తీర్చిన అవనికిని ఆ. అవకాశం ఇయ్యకుడి. ఆ. ఇవి రాబో వాటి ఛాయే ఏది? రాబో వాటి ఛాయే గాని స్వరూపము క్రీస్తులో ఉన్నది. రాబో వాటి ఏది? పండగ పండగలు, అమావాస్యలు, అమావాస్యలు, ఆ. విశ్రాంతి విశ్రాంతి దినము. వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇయ్యకుడి. ఇదన్నీ అవన్నీ ఇదన్నీ ఛాయ రాబోవాడి ఛాయలే. ఛాయ అన్నమాట. ఛాయ అంటే నీడ. ఇది అండి, ఇదే కావాలా నీకు? ఇదే కావాలా? ఇది కావాలి. నిజస్వరూపం. ఆమె మీకు అందరికీ అదే అర్థం కదా. ధర్మశాస్త్రాల వ్యవస్థ ఉంటే నీడ దొరుకుతుంది. హల్లెలూయా. హలో, ధర్మశాస్త్రం అన్న భర్తను పట్టుకుని ఆయన నా భర్తను ఇది కావాలా? ఇది జోడి పార్సే, అది జోడి పార్సే. ఇది చూడు, నీడ నీడ ఆ నీడ ఇదే ఒరిజినల్. హల్లెలూయా. ఒరిజినల్ కావాలా, డూప్లికేట్ కావాలా? నేర్పే వాళ్ళు ఇప్పుడు కాదు. పండుగ అంటే రెండు పండుగ అంటే అది మొత్తం ఏమండి? నీడే. నీడ, అది డూప్లికేట్. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం. నాయనా, ఈ పండుగ అని పాప అందరూ చెప్పుతున్నారు, అది డూప్లికేట్. ఒరిజినల్ యేసువే. ఇండైరెక్ట్ గా యేసయ్య అనే భర్తను వదిలి ఆ భర్తతో సంబంధం పెట్టుకో అంటున్నారు. యేసే లోపల ఉంటే ప్రతిరోజు పండుగ. యేసయ్య లేని వాడికి సంవత్సరంలో అప్పుడప్పుడు పండుగ. హల్లెలూయా. మరి యేసయ్య కాదు భర్త. హల్లెలూయా. హల్లెలూయా. అది ఒకటి చెప్పలేకపోతున్నాం. క్రిస్మస్ పండుగ, పండుగ ఇది ఏంటంటే కొద్దిది పండుగ, మట్లాది వారు మాట్లాడే పండుగ. ఇది చెప్పండి. ఇంకేంటిది అలా సమాధికి వెళ్ళేది ఉంది కదా, పండుగ. సమాధికి వెళ్ళే ఒకటి ఉంది కదా. గుడ్ ఫ్రైడే అదొక పండుగ. చెప్పండి. నీకు పండుగ లేదు, నీ వేరే భర్త కింద, నేనొక ఒరిజినల్ భర్త కింద. ధర్మశాస్త్రమైన భర్త కింద ఉన్నారు, నీడను పట్టుకొని ఆట ఆడుకుంటున్నారు. హల్లెలూయా. పాస్టర్లు కూడా అదే ప్రోత్సహిస్తున్నారు. యేసయ్య అనే భర్త వద్దు, ధర్మశాస్త్రం అనే భర్తతో కాపురం చేసుకో అట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఉండిన వాడికి నిత్యమే ఉంది. పండగండి. హల్లెలూయా. అది నిత్యం పండుగ అంటే మనకి ఫీస్ట్ అంటే ఆనందం. హల్లెలూయా. యేసయ్య ఉన్నవాడికి, ఆనందం. యేసయ్య అయిన భర్త కింద ఉన్నవాడికి నిత్యం ఆనందం. యేసయ్య లేదు అంటే ధర్మశాస్త్రమైన భర్త కింద ఉన్నవాడికి సంవత్సరం పండుగ. ఏదే కావాలా నీయే తీసుకో. ఆమేన్. హల్లెలూయా. అంటే భర్తకి నీ చేతికి నేను అప్పటికి లేదు, కావాలంటే నీరే ఏం చేయలేదు. ఏ భర్తతో సంసారం చేస్తాం నీ ఇష్టం. ఏ భర్తతో సంసారం చేస్తాం నీ ఇష్టం. నీ ఇష్టం, నీ కష్టం. హల్లెలూయా. రెండు తీసుకుంటాను. ధర్మశాస్త్రమైన భర్త చచ్చిపోతే క్రీస్తు అన్న భర్త వేరొక పురుషునికి నీ ఏం చేయొచ్చు, వివాహం చేయొచ్చు. చేసుకోవచ్చు. అది చచ్చిపోగలేదనుకో, నీ వ్యభిచారం చేస్తున్నారు. దేవా. హల్లెలూయా. ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం పట్టుకొని నీ కూర్చుంటి ఏడలా యేసయ్యకి పట్టుకుంటా వెళ్ళావు. ఆ భర్త చాలకుండా ఈ భర్తతో సంసారం. ఈ భర్తకి సహవాసం చేయను, నువ్వు చచ్చిన వ్యభిచారం చేయనవు అని అర్థం అవ్వలేదు. హల్లెలూయా. అది అర్థం అవ్వలేదు కదా. ఇది కొంచెం కష్టం. భయం వేసేస్తుంది. కూర్చోలేకపోతున్నాం మేము. ధర్మశాస్త్రం అనుసరించి నడిచి నడిచి
యేసయ్య భర్తతోని సంబంధం పట్టిన వాడు వ్యభిచారం చేస్తున్నారట. హల్లెలూయా దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈయనకే మొదటి భర్త ఏమైంది? ఆయన చచ్చిపోయింది. చచ్చినప్పుడు బ్రతికిన భర్తకి పట్టుకున్నాడు. అది యేసయ్య ప్రణయం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మర్చిపోకూడదు. 2 తల, 2 యజమానులు, 2 భర్త. భర్త. బాకీ అన్ని మర్చిపోదు కానీ ఇది నీ లోపలికి ఎక్కాలి. ఒకటి హల్లెలూయా. 2 తల 2 తల. ఒకటి ఆదాము తల, క్రీస్తు. క్రీస్తు. ఆదాము చచ్చిపోయారు, యేసయ్య తల వచ్చింది. 2 యజమానుడు. ఒకటి పాపమైన యజమానుడు విడిచిపెట్టి కృప. కృప అయిన యజమాని కిందకి వచ్చింది. హల్లెలూయా. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2 భర్త. ధర్మశాస్త్రమైన భర్త చచ్చిపోయారు. క్రీస్తు 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 భర్తకి మనం ఏం చేసిండు? పెళ్లి చేసిండు. వివాహం చేసిండు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని జోడి పాస్టర్ పండుగ లేదు. హల్లెలూయా. ఇదంతా చెప్పినప్పుడు జోడి పాస్టర్ వేరే, ఇప్పుడు వాళ్ళకి కూడా పండగ లేదు మరి. జోడి పాస్టర్ వేరే వేరే బోధించిన పాస్టర్ అంట. మీరు విన్నారు కదా అక్కడ కలగజేస్తున్నారు. ఆడి దగ్గరికి వెళ్ళిపోతే వేరే ఆడి వాక్యాలు దగ్గరికి వెళ్ళిపోతే వేరే వాక్యాలు ఆడి వేరే నేర్పి- బోధ బోధిస్తున్నారు. వేరే వాక్యాలు నేర్పించేస్తారు. అది కేరళ బోధ అంట. రా బాబు, ఇది కేరళ కాదు, ఇది బైబిల్ బోధ. హల్లెలూయా. నీ ఇలాగా చెప్పుకొని తిరగకుండా నా దగ్గరికి వచ్చి ఇది నీ చెప్పింది కరెక్టా లేదా అని ఒక్కసారి అడగడం అయినా. హల్లెలూయా. నకిలీ భర్తను వదిలి అసలీ భర్త. అడగకుండా నీ చెప్పుకుంటూ తిరగొద్దు. స్తోత్రం. హల్లెలూయా. నా ఉద్దేశం ఎందుకంటే ఈ బట్టలు కుట్టించిన వాళ్ళకి ఏముంది? ఒక ఉద్దేశం. ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం? అది ఎలా? షర్ట్ కుట్టించిన వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి? షర్ట్ కుట్టిస్తే చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి. అది ఆడికి పనికి వస్తుంది. అదే విధంగా నేను వాక్యం చెప్పిన ఒక ఉద్దేశం ఉంది. అక్కడ పరలోకం కనబడాలి. పరలోకము కనబడాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు ఆడ చెప్పిన పరలోకం ఆడ చెప్పిన ఇలాగే చెప్తుండే ఎప్పుడు ఎప్పుడో విశ్వాసం బాధపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా చర్చకి వస్తున్నారు, ఏమవుతున్నారు? బొంగు బొంగుడాకి. అయ్యగారు కనబడకుండా వేసేస్తున్నారు. ఇప్పుడు కూడా చర్చకి వస్తున్నారు. పొలం కాడ అయ్యగారి ముందు చేయడు కానీ పొలం కాడ చేస్తాడు. ఇది వేసుకొని వచ్చి చర్చకి వస్తున్నారు. ఇంకేంటండి చుట్టూ అది ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. చర్చకి వస్తున్నారు. అయ్యగారు కనబడేటప్పుడు మంచోడే. అదే అయితే దేవుడు ఈ ట్రాక్టర్కి ఇచ్చినట్టుగా ఆ పొగ వెళ్ళడానికి ఉన్న గొట్టం ఆ గొట్ట ఇక్కడ పెట్టాలి. నా విశ్వాసులందరూ ఇలాగా తాగి ఇలా వదిలేయడానికి. ఇది అది కోసం కాదు, ఇది ఊపిరి తీయడానికి. ఇది చచ్చిపోయిన ముందుకు ఏం చేసాడు? కాలుస్తున్నా. చచ్చిన వాడికి ఏం చేస్తుంది? కాల్ చేస్తారు. ఆ సుట్ట తాగిన వాడు ఏం చేసాడు? చచ్చిన ముందు సొంతం కాల్చుకుంటున్నాడు. అగ్గి సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా. సరి అయిన విశ్వాసి అయితే ఈ స్వభావం అన్ని ఏమవుతుంది? విడిచిపెట్టేస్తారు. నీ భర్త చచ్చిపోతుంది. యేసయ్య భర్తల కిందకి యేసయ్య అయిన భర్త కిందకి వచ్చేయాలి. వచ్చేయాలి. స్తోత్రం చేయాలి. స్తోత్రం చేయాలి. ఇంకా నీ పాత మనిషిలో వచ్చే మనం నేర్చుకున్నాను. సరే ఎఫెసీయుల పత్రిక రండి. 4వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకాలమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం పాత స్వభావం వదులుకొని మునుపట్ట ప్రవర్తన ప్రవర్తన. విషయంలో అదే ఈ పాత మనిషికి ఏముంది? మునుపటి స్వభావం. మునుపటి స్వభావం. అందరూ నా తోడుగా రావాలి అని మర్చిపోతున్నారు. పాత మనిషికి ఏముంది? మునుపొక స్వభావం ఉంది. మునుపట కొత్త మనిషికి వేరే స్వభావం, పాత మనిషికి మునుపట్ట స్వభావం వేరే స్వభావం కాదండి. మునుపట అంటే
ప్రీవియస్ వే ఆఫ్ లైఫ్. ముందు అంటే ముందుగా వెనకాల స్వభావం. ముందుకు వచ్చారు కదా, ముందుకు వచ్చిన కొత్త మనిషి అయింది. మునుపు మనము మునుపు వెనకలు రక్షణ పొందిన మునుపు అదేంటి మనకు తెలియదు. అదేంటి ఆ మునుపు స్వభావం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 11-12 వరకు మెల్లమెల్లగా చదవండి. కాబట్టి మునుపు శరీర విషయములో మునుపు స్వభావం చెప్తున్నారు, వినండి. మునుపటి శరీర విషయములో అన్యజనులై ఉండి ఒకటి మీ అన్యులుగా ఉన్నాం. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన 2 సున్నతి గలవారుగా ఉన్నాం. వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక ఇశ్రాయేలుతో సహ పౌరులు లేరు. 4 పరదేశులను నీ 5 నీ పరదేశి. వాగ్దాన నిబంధనలు లేవు. 6 వాగ్దానం లేదు నీకు. పరజనులను 7 నిరీక్షణ లేని వారు. నిరీక్షణ లేని వాడు. మునుపటి స్వభావం ఇదే. ఆ నంబర్ ఒకటి చెప్పొచ్చు కదా, నీ అలాగా రాయాలి. ఒకటి అన్యజనులు. కర్రతో నేను కొడుతాను. మునుపటి స్వభావం మునుపటి స్వభావం అన్యజనులైన ప్రాచీన స్వభావము పురాతన స్వభావంలో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీరందరూ తప్పుగా చదివిన మునుపు శరీర విషయములో అదే చదవాలి. ఒకటి 11-12 వాక్యం చదవడానికి మీకు ఏమని చెప్పారు. మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడి. నీ మునుపటి విషయం ఒకటి నీ అన్యజనులు. 2 సున్నతి పొందలేని వాడు. అవును కదా. 3 ఇశ్రాయేలుతో సహ లేదు 12వ వాక్యము ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ క్రీస్తు తోడుగా లేనివాడు. క్రీస్తు లేనివాడు అది తెలుగులో వెళ్ళిపోలేదు. సెపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్. సపరేటెడ్ అని క్రీస్తు లేనివాడు దూరస్తారు. ఆమె కదా 3. 4 ఇశ్రాయేలు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులు. పౌరులు లేదు. ఇశ్రాయేలుతో సంబంధం లేనివాడు. 5 6 మీరు ఏమండి పరదేశి. 7 నిరీక్షణ లేనివాడు. స్తోత్రం. ఇవి మీరు మునుగొట్టు నువ్వు ఎవరు అని అడిగితే ఇదే ఇక్కడ రాయబడి. ఒకటి నీ అన్యులు. అన్యజనుల దేవులతో నీకు సంబంధం లేదు. 2వదే సున్నతి లేనివాడు. సున్నతి అంటే నీకు అర్థమైంది లేదా? ఇశ్రాయేలు అవడానికి అది సున్నతి చేయాలి. ఇశ్రాయేలు కావాలంటే ఏం చేయాలి? వారు సున్నతి చేసుకోవాలి అని బైబిల్ రాయబడింది. సున్నతి అంటే నీకు అర్థం అవ్వలేదు. అర్థమైందా నీకు? సున్నతి అంటే అర్థమైందా? అర్థమైందా లేదా చెప్పండి. సున్నతి అనగా తెలీదా? సున్నతి చిన్న పిల్లలకి అది పాస్ చేయడానికి ముందుకు ఒక చర్మం ఉంది. పాస్ చేయడానికి ముందుకు ఏముంది? అగ్రచర్మం. ఆ చర్మం ఉంది. అది చర్మం కట్టి చేయాలి. ఆ చర్మం కట్టి చేసిన వాడికి సున్నతి వాడని చెప్తుంది. కట్టి చేయలేని వాడికి సున్నతి పొందలేని వాడు. అగ్రచర్మం. నీకు అర్థమైందా? పురుషులు మాత్రమే చేసుకున్నారు. పురుషులు మాత్రమే అది చేసుకున్నారు. ఎక్కడే? 17వ అధ్యాయం నుండి ఇంటికి వెళ్ళి చదవండి. అప్పుడు అది పొందుకుంటే వారు సున్నతి పొందినవారు అని చెప్తారు. దేవునికి సోదరుడు. 3వదే ఇశ్రాయేలీయులతో 3వది ఏం చేస్తున్నారు? క్రీస్తు లేనివాడు. ఏమండి? క్రీస్తు లేనివారు. క్రీస్తు లేనివాడు అంటే క్రీస్తు నుండి
దూరంగా ఉన్నవాడు, నీ శూన్యంగా ఉన్నవాడు, నీ నశించిన వాడు, మారు మనసుని పొందలేని వాడైతే క్రీస్తు లేని బిడ్డ, సున్నతి లేని బిడ్డ అందులో నువ్వు. మూడు, నాలుగు, ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాము. ఇశ్రాయేలుతో సహపౌరత్వము లేని వాడు. ఐదు, వాగ్దానము లేనివారు. వాగ్దానం ఏమండి? లేదు, అడిగేమీ లేదు, వాగ్దానం లేదు అంటే ఏడి అన్యులకి వాగ్దానం లేదు. ఆరు, నిరీక్షణ లేనివారు. ఆరు, పరదేశులు. పరదేశీయులు. ఏడు, నిరీక్షణ లేని వాడు. మనకి ఇప్పుడు ఏముంది? నిరీక్షణ ఉంది. ఇప్పుడు మనం ఎవరు? నిరీక్షణ ఉన్నవాళ్ళు. రెండు, పరదేశి కాదు, మనము పరదేశులం కాము. మన పరదేశులు కాము, దేవుని సొంత బిడ్డలం, దేవుని పిల్లలే మనం. తర్వాత ఏం చెబుతున్నారండి? వాగ్దానం ఉన్న బిడ్డ. నీ ఎవరండి? మనకి ఇప్పుడు వాగ్దానం ఉంది. రక్షణ పొందిన దేవుడి బిడ్డలకి ఏముంది? వాగ్దానం ఉంది. వాగ్దానం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులతో సహపౌరులు. ఇశ్రాయేలుకి ఏముంది? మనం సహపౌరులు. పౌరత్వం ఉంది. ఏముందండి? ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము 21 వాక్యం చూడండి, అప్పుడు మీకు అర్థం సమస్తమును మనకు లోపర్చుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును మన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. 21 అమ్మా, 20 మన పౌరస్థితి పరలోకమందున్నది. అదే మనకి ఏముంది? ఇప్పుడు పౌరస్థితి ఉంది. రక్షణ పొందిన నీకు నాకేముంది? పౌరస్థితి అండి. పౌరస్థితి అండి ఏదో చెప్పండి. హక్కు కాదు. ఈ ఆంధ్రలో ఉన్న బిడ్డలకి చెప్పిన వాడు ఏదైనా సిటిజన్షిప్ అని చెప్తున్నారు. అంటే భారతీయ నాగరికత్వం ఉన్నవాడు. హక్కు చెప్పనుకుంటే భారతదేశానికి చెందిన సకల వ్యవస్థకి లోబడి ఉన్నవాడు. ఉన్న బిడ్డ మనం. అందుకని మనం అందరూ ఎవరు? భారతదేశంలో ఉన్న పౌరస్థితి పొందిన వాళ్ళని. అందుకని పౌరస్థితి అంటే మనకు అది మాత్రం కాదు, మనకున్న స్థితి ఏమంటే పౌరస్థితి. పౌరస్థితి పరలోకము ఉన్నది. అది ఎలాగ తెలుస్తుంది? రక్షణ పొందినప్పుడు, లేకపోతే మారు మనసు పొందినప్పుడు పరలోకంలోకి వెళ్ళడానికి ఉన్న పౌరస్థితి నీకుంది. పొందలేదు అనుకో, నీకు పరలోకం వెళ్ళడానికి పౌరస్థితి లేదు. గడప దగ్గర కూడా వెళ్ళు. నీ ఆంధ్రలో ఉన్నవాడే కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే అక్కడ ఉన్న పరిస్థితి కావాలి. అర్థమవుతున్నారు మీకు? రెండు, సున్నత పొందలేనివాడు. సున్నత పొందలేనివాడు. రోమా పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము 28 వాక్యం చూడండి. 28, 29. అంటే భాగ్యమునికి యూదుడైన వాడు యూదుడు కాదు. అంటే ఒక శరీరములు అంటే చిన్న పిల్లలు పాస్ అయినదికి పైన ఆ చర్మం కట్టిన వాడు సున్నత్తు పొందిన వాడే కానీ సున్నత్తు కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. తర్వాత చేయాలి. హృదయములు సున్నతి అయిన వాడు. హృదయములు అంటే మనకు అర్థమైందంటే కత్తితో కాదు, అది చేయలేదేగా. సున్నతి కత్తితో చేయాలి. హృదయమైన సున్నత అంటే
ద్వారా నీ ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నీ హృదయములు హృదయములు మారు మనసైన సున్నత్తు పొందిన దేవుడు బిడ్డలు మన బాబీ చెప్పండి. మీకు అర్థమవుతున్నారు లేదా హల్లెలూయా. ఇదొక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ఇలాగ చెప్పుకొని వెళ్ళడానికి కాదు, మన విషయాలు తర్వాత ఏమండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనమే 7వ చెప్పిన మాట ఏమనగా తెలుసా? అన్యులు. ఇప్పుడు మనం అన్యులు కాదు, ఎవరు? దేవుని దేవుని పిల్లలు. స్తోత్రం చెప్పాలి. మన అన్యులు కాదు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బట్టి నడిచిన వాడు స్తోత్రం. బట్టి నడిచిన వాడికి 7 స్వభావం నేను చెప్పాను. కరెక్ట్ గా మనం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ఈ వాడి స్వభావం కూడా ఏంటి చెప్పండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం రండి. 2వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఇప్పుడు మీరు ఎలా నడుస్తున్నారు? వాయుమండల అధిపతి. వాయుమండల సంబంధి అయిన అదే వాయుమండల సంబంధి అది ఎవరు? అదెవడు? వాయుమండల అధిపతి. అదెవరు నాకు తెలియదు. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్. వాయుమండల వాయు వాయుమండల కొద్దిగా సంబంధమైన అధిపతి అంటే సాతానే. వాయుమండలం అలాగా చదవండి. అలాగా చదవండి. వాయుమండల అధిపతి అయిన వాయుమండల సంబంధి అయిన సాతాను. అలాగే చదవమ్మా. వాయుమండల సంబంధమైన సాతాను అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఎవరు అనుసరించి నడుస్తున్నారు? రక్షణ పొందిన వాడు నడిపించిన వాడు ఎవడు? రక్షణ పొందలేని వాడు ఎవరు చెప్పిన అనుసరించి నడుస్తున్నారు? సాతాను చెప్పినట్ల వాళ్ళ స్కూల్లో పాటలు నేర్చుకుంటున్నాడు. రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేని వాడు ఎవరు చెప్పినట్టు నడుస్తున్నారు? సాతాను చెప్తున్నట. నిన్ను నడిపించిన వాడు సాతానే. ఆడి స్కూల్లో పాటలు నేర్చుకుని తిరిగేస్తున్నావు. మనం ఎప్పుడో ఆ స్కూల్ నుండి సాతాను స్కూల్ నుండి బయటకు వచ్చి ఇప్పుడు కూడా నీవు బయటికి రాలే. అక్కడికి వెళ్ళి టిఫిన్ తినేసి ఇచ్చేస్తున్నావు. హలో, నేను చెప్పినప్పటికీ ఇది కొంచెం కష్టంగా కనపడదు, కానీ ఇదే స్వభావం. ఇదే మారుమనిషి సరైన మారుమనిషి పొందిన వారు మళ్ళీ అదే స్వభావం చేసి ఉంటే ఆ సాతాను నడిపిస్తుంది. ఇటు దేవుని బిడ్డ అని పేరు చెప్పేసి అటు సాతాను ద్వారా నడిపింపబడుతున్నాం. అర్థమైందండి. ఇప్పుడు దేవుడు బిడ్డగా ఉండి బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ పాత స్వభావం కొనసాగితే ఇప్పుడు నీ ఆ పాత స్వభావం చేసి ఉంటే సాతాను ద్వారా నడిపింపబడబడుతున్నాం. సాతాను మాటకి అంత చెప్పించి అడుగుతున్నారు. మీ నాన్న ఆడే తొలి నాన్న ఆయనే. ఆయనకి విడిచిపెట్టి ఏసై దగ్గర వచ్చాడు. ఏసై తల మీ దగ్గర వచ్చాడు. ఏసైకి విడిచిపెట్టి ఆడ తలకి ఇప్పుడు ఎవరు చెప్పినట్టుగా నడుస్తున్నారు. తర్వాత అందరికి సమా నాకు 2 నాన్నలు అని చెప్పి తిరిగెత్తను. హలో, అందుకంటే రక్షణ పొంది మారవలసి పొంది ఖైదీ బంగు ఇంకేంటి సుట్ట సారా సినిమా చూసిన నువ్వు అందరూ సాతానిగా సాతాను చెప్పినట్టుగా నటించిన వాడే. సంబంధం లేదు. కానీ చర్చికి వచ్చింది కూర్చున్నారు. దెయ్యం కూడా ఏసయ్య చర్చికి వచ్చి దెయ్యం కూర్చొని ఏసయ్య వచ్చినప్పుడు చర్చిలో ఒక దెయ్యము బయటకు వచ్చారు. ఏసయ్య వచ్చినప్పుడు ఒక దెయ్యం పట్టిన
దయ్యం పట్టిన అప్పుడు చర్చలు కూడా దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. నేను ఇప్పుడు చెప్పిన మార్కోసు వార్త 1:24 నుండి ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థం అవుతున్నారు. వినరా? అవును అవును. నేను కూడా రక్షణ మొదటి 4 వర్షాలు పొందారు. నేను ఎవరికి కనిపించినారు అంతవరకు సాధారణ 1:24 మార్క్ ఆయన వదిలేసాడు. మిగతా వాళ్ళు పట్టుకొని ఉన్నాడు. దేవా ఎవరు చెప్పలేదు ఉన్నారని అందరికి భయం వేసింది కాస్త. దేవా స్తోత్రం. నీ నాతోడుగా వస్తున్నారు, కూర్చున్నారు, మంచిదే అని నేను నడిపించిన వారు అనువాది అయిన సాతాను. నా తర్వాత వాయు సంబంధి అయిన అధికారి, వాయు సంబంధి అయిన అధికారి సాతాను అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు ఎలా నడిచారు? ఈ ప్రపంచ ధర్మ అనుసరించి. ప్రపంచం అని చెప్పలేండి. ప్రపంచం పదం ఇలాగ చెప్తా నీకు అర్థం అవ్వడానికి. ప్రపంచం అంటే లోకం. ప్రపంచం అంటే ఏంటి అర్థం? అదే అలాగే చదువు. ప్రపంచం పదం విడిచిపెట్టి లోకం అనుసరించి ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎలా నడుచున్నారు? లోకముకి ఏముందిరా? ధర్మం. ఏంటి ధర్మం? ధర్మశాస్త్రం కాదు, లోకానుకున్న ధర్మం. లోకంలో ఉన్న ధర్మం కాదు. లోకంలో నదులు చెప్తున్నారంటే గోర్లకు పెయింట్ కొట్టచ్చు. చచ్చిన తర్వాత ఏం చేయాలి? స్నానం చేసి రావాలి. స్నానం చేయకుండా ఇంటికి రాదు. ఆ లోకములకున్న ధర్మం. అదే బైబిల్ ఆధారం ఉందా? ధర్మం. చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తే స్నానం చేసే వస్తారు. అది లోకంలో ధర్మం. అది చచ్చిన వాడే సమాధి చేసి ఇంటికి రాదు. వెళ్ళి అక్కడ నదిని ముడిసి బట్టలు పట్టుకొని వస్తారు. లేదు ఆ చెట్ల మీద ఏట్ల మీద ఎలాడ తీస్తారు కదా. అది ఇంటికి పెడితే బట్టలు తెరిచినప్పుడు ఎప్పుడే చంపాలి. లోక ధర్మాన్ని అలోక ధర్మం చనిపోయిన తర్వాత కంటికి 2 ఆకులు అంటే కళ్ళద్దాలు. చచ్చిపోయిన వాళ్ళు కంటికి 2 ఆకులు పెడుతుంది. ఎందుకు? కన్ను మూయలు. ధర్మం. చెప్తున్నారు. ఆ పెట్టి లోపల ఉన్న సంచి గించి ముంచి అన్ని నడిచి వెళ్ళినప్పుడు ఓ పిల్లి ఎదురైతే ఎదురుగా వస్తే చెప్పండి. ధర్మం. ధర్మం అది ఆ పిల్లి వస్తే నేను మాట్లాడినప్పుడు బల్లి వెంటనే చెప్తుంది. చెప్పండి. అది లోక ధర్మం. చీపురు పట్టుకోతే ఇంటి ఇల్లు పండుగ చేస్తే ఇంటి ఫ్రెండ్లు ఏం కట్టాలి? గుమ్మడికాయ. ఏ గుమ్మడికాయ? లేదు బూడిద కడుతున్నారు. బూడి గుమ్మడికాయ. ఎందుకు? కన్ను చూసి పడకుండా. అదే ఎవరి ధర్మం? ఇది ఒకటి చెప్తే అదే చెప్పుకొని వెళ్ళిపోవాలి. బోల్డ్ ఉన్నాయి ధర్మాలు. ఇది అనుసరించి మునుపు నడిచిన నువ్వు ఏసైకి వచ్చిన ధర్మం. ఈ ధర్మం మొత్తం పోయింది. ఇప్పుడు ధర్మం ఏసై ధర్మం. ఏసై మాట. ఏసయ్య సమాధి చచ్చిపోయిన వాడు ఇంటికి వెళ్ళలేదు కదా. ఏసై స్నానం చేశారా? ఏసై స్నానం చేశారా? లేదు. డాక్టర్ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఏసై స్నానం చేశారు. నాకు తెలియదు, మీకు తెలుసు. మరి వీళ్ళు చేయించేది తస్తారా ఏసయ్యని? లోక ధర్మం అని చెప్పేది. మనిషిని స్వభావం. అందరూ ఉన్నారు కదా. పాస్తమా మంచి బోధన ఇవ్వాలి కదా. 4వ అధ్యాయం 4వ అధ్యాయం స్వభావం చూడండి. 18-19 వాక్యం. వారైతే అంధకారమైన మనసు గలవారై 17 నుండి చదవమ్మా. కాబట్టి
కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్, అంధకార మనసు. హలో, ఈ లోక మర్యాద అనుసరించి నడిచిన వాడు మనసు ఎరగంది. బాబు నీ మనసు అంధకారముడా. తర్వాత అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన హృదయం ఎలాగుంది? కాఠిన్యం. కాఠిన్యం అంటే కఠినం. గట్టిగా సపలు పడింది. నన్ను చూడండి, నన్ను చూడు, వేరే ఎక్కడ చూడొద్దండి. హృదయం ఏమైంది? కఠినం అంటే వేరే బైబిల్ భాగంలో రేపు రాయి వల్ల ఉంది, బండరాతి వరకు ఉంది హృదయం. హృదయం ఎలాగుందండి? బండరాతి బండరాయ. కఠినమైన. తర్వాత జ్ఞానం లేదు, అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన పెద్దత అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనసుకు కలిగిన పెద్దతను అనుసరించి మనస్సుని కలిగిన మనసు పని చేసుకొని నడిచిన నువ్వే. హలో, నేను చెప్పిన అర్థమైంది. టైం అయింది, నాకు 8 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది మనం ఏం జరిగింది? ఎపిసి పత్రిక 4:22 వాక్యం చూడమ్మా. కావున ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ముందుకే అని చెప్పారు కదా, 7 కార్యాలు చెప్పారు. స్తోత్రం. హృదయం ఏమండి? కఠినమైంది. ఇంకేమందండి? దేవునికి అంధకారమైంది. అది మాత్రం కాదు, ఈ లోకం అనుసరించి నడిచిన వాడు, సాతాన్ని అనుసరించి నడిచిన వాడు, ఆ పని మొత్తం ఏం చేయాలి? విడిచిపెట్టరా. అది నీ విడిచిపెట్టి నవీన స్వభావాన్ని చదవమ్మా. నీ చిత్తవృత్తి అందు, నీ చిత్తవృత్తి అంటే చిత్తవృత్తి అంటే చిత్తం అంటే మనసు. నూతన పరచబడిన అంటే వారై నీ చిత్తవృత్తి, నీ మనసుకి ఏం చేయాలి? నవీనపరచుకోవాలి. ఏం చేయాలి? కొత్తగా మార్చాలి. రీన్యూ చేయండి. రీన్యూ ఏం చేయాలి? కొత్తపరచుకోవాలి. కొత్తపరచాలి. పాతది పోయి నూతనం కొత్తదిగా మారాలి. మానవుడు చెప్పినదే మారు మనసు అండి. దానికి చెప్పినట్టు రక్షణే అండి. దానికి చెప్పిన కొత్తగా చెందించండి. ప్రాచీన స్వభావం మొత్తం ఏం చేయాలి? వదిలాలంటే ఆయన అర్థం అవుతానండి. వదలాలంటే ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసాను కదా, వాక్యం అన్ని చెప్పినప్పుడు నా శరీరం మొత్తం ఏమైంది? చెమట వెళ్తుంది. ఈ షర్ట్ని ఏంటి? రాత్రి వెళ్ళి ఏం చేయాలి? వదిలిచి రేపు నేనేం చూస్తున్నాను? వేరే బట్టలు వేసుకున్నాను. పాత బట్టలు ధరించి, పాత స్వభావం స్వభావమైన బట్టలు ధరించుకొని కూర్చున్నా కాబట్టి అప్పుడప్పుడు నీలోని కంపొస్తున్నారు తల్లి. అవసరం వచ్చినప్పుడు కొత్త బట్ట, తర్వాత మళ్ళీ పాత తీసుకొని వచ్చేస్తున్నారు. పాత స్వభావం ఉండబట్టి కంపోతున్నాయి. మనసు పొందలేదు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మొత్తం నేను నడిపించిన వాళ్ళ సాతాను. అమ్మాయి అంటే నీ భార్య అంటే జోడి అమ్మంది. మార మనసు పొందారు. ఆ బట్టలు ఏదైనా కమ్ముందా? సబ్బు కావాలి. స్వభావం మారిందా అంటే నేను అడిగాను. నీ భార్య స్వభావం మారిందా? నా స్వభావం మారిందంటే మా ఇంటిలో ఉన్నవాడికి తెలుసు. నీ స్వభావం మారిందా లేదా? మీ ఇంట్లో అమ్మా, నీ స్వభావం మారిందంటే
నీ కొడుకు తెలుసు, నీ కోడలకి తెలుసు, ఇంట్లో ఉన్న కుక్కకు కూడా తెలిసిపోద్ది, ఇంటిలో ఉన్న కుక్కకు కూడా తెలిసిపోద్ది, పిల్లికి కూడా తెలుసు. మార్వాల్సి వస్తే పిల్లికి కూడా తెలిసిపోద్ది. మార్వాల్సి ముందు ఏం చేస్తున్నారు, తాగిసి వచ్చినట్టు ఇంటిలో ఉన్న పిల్లికి ఏం చేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఈయన మార్వాల్సి పొందేరు. ఆ రోజు నుంచి పిల్లికి పిల్లి వచ్చి దగ్గర కూర్చుంది. అర్థమైంది మన పిల్లలకి మన పెళ్ళికే కదా, పెళ్ళికి కూడా అర్థం కాదు. నీకు అర్థం అవుతుంది. గూడు కూర్పి గుడ్డేసి కూర్చిన పక్షిల గూడులు ఏం చేయకూడదు, ఆ గుడ్డులు తీయకూడదు, ముట్టకూడదు అని బైబిల్ చెప్తున్నారు. నీకు తెలుసా? గూడు కట్టేసి గుడ్డు పెట్టుకున్నా అది తీయకూడదు, ముట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. తెలుసా? తీసేస్తున్నారు దేవుడిని ఉదాహరణలు. రావట్లేదు. గూడు లోపల గుడ్డు పెట్టేసింది, ఓకే, అది తీయకూడదని బైబిల్ చెప్తున్నది. మనం ఏం చేస్తున్నాం? ఈ పాట చెప్పారు వాక్యం అయ్యో మారమనసు పొందితే ఆ పక్షికి కూడా తెలిసిపోతుంది, హల్లెలూయా, కుక్కకి తెలుసు. స్తోత్రం. ఇదంటే దేవునికి స్తోత్రం. అన్నిటికీ తెలిసిపోతుంది మారు మనసు పొందినట్టుగా. అదే సరి అయిన మారు మనసు. అదే పౌలు చెప్పుతున్నది, పాత బట్టలు చేయాలి, మనిషి తెలుసు. హల్లెలూయా. దేవా స్తోత్రం. పాత బట్టలు ఏం చేసింది? మీరు చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. రెండు ఇంగ్లీష్ పదం. ఒకటి పుట్ ఆన్, ఇంకొకటి రిన్యూ. నూతనపరచబడిన ఒకటి ఏం చేయాలి? పుట్ ఆఫ్. ఒకటి ఓపెన్ చేయాలి, ఇంకొకటి ఆన్ చేయాలి. పాత స్వభావాన్ని తీసివేయాలి, ఆఫ్. నవీన స్వభావాన్ని ఆన్. ఇంగ్లీష్ అనేది చదివితే అర్థం అవుతుంది. ఆఫ్, ఆన్. ఒకటి ఏం చేయాలి? పాత స్వభావాన్ని ఆఫ్. పాత స్వభావం మరి వద్దు. మొబైల్ కూడా ఓపెన్ చేయాలి. హల్లెలూయా. అక్కడే ఇబ్బంది అయిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. నాకు ఇప్పుడు కూడా వాట్సాప్ అంటే తెలుగు కాదు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, నాకు తెలియదు. ఇంకేంటి టిక్ టాక్, ఫేస్బుక్ చూడడానికి. తర్వాత వీచాట్. హలో, ఇది తప్ప నాకు తెలియదు. మొబైల్ పైసా డబ్బులు పంపించడానికి కూడా తెలియదు. నీకు మొత్తం తెలుసు. పట్టుకొని ఊరల్లా తిరిగేస్తున్నారు ఈయన. సెల్ఫీ అట్ట కొందరు దుప్పటి వేసి చీకట్ల చంద్రుడు. నిన్న ఎప్పుడో కొట్టాలరా, అల్ల మీద కొట్టాలా? అచ్చా దుప్పటి వేసి నేను కొన్ని ఇంటికి పడుతున్నప్పుడు ఈ దుప్పటి లోపల నుంచి వెలుగు వస్తుంది. చంద్రుడు కనిపిస్తున్నాడు దుప్పట్లో. చూసినప్పుడు ఏంటి గోకుతున్నాడు ఎలాగనక. అమ్మా పాపా, నా మొబైల్ అక్కడ, అది మొబైల్ అక్కడ, నా భార్య మొబైల్ అక్కడ, మా పాప మొబైల్ అక్కడ, మీ మొబైల్ ఎప్పుడు భార్య మొబైల్ ఒక వారం నీ చేతి పట్టి, నీ మొబైల్ భార్య చేతి పట్టండి. నేను అప్పుడు చెప్తాను. గొడవలు అయిపోతాయి. నీ మొబైల్ ఎవరికి పెట్టాలి?
భార్య మొబైల్ నీ పట్టుకో ఒక వారం. నీవు లేకుండా నేను ఉండలేను. ఇది మొబైల్ చెప్పిన ఇలాంటి మొబైల్ టచ్ మొబైల్ టచ్ మొబైల్ గురించే చెప్తున్నారు. అదలా బదిలీ చేసుకోండి. శాస్త్రం ఫోన్ కూడా వచ్చేసింది. ఒకడు మొబైల్ నేను చూసిన ఏడలా ఒకడు మొబైల్ చూసాడు. ఒకడు బాబు ఒకసారి చెప్పబోదు నేను ఎలాగ నొక్కి ఏదో నొక్కింది వచ్చిన ఫోటో చూసాడు బయట బాబు. మంచి వాక్యం చెప్పిన వాడే. మొబైల్ లోపల ఉన్న చెత్త అన్ని బూతు బొమ్మలు. హలో ఒకటి ఇంకొకటి ఏం చేయాలి? ఆన్ ఆన్. ఏసైకి ఫస్ట్ ఆన్ అవ్వాలి. ఏసైకి ముందు వచ్చినప్పుడు అన్ని ఆన్ చేయాలి. ఏసైకి ఇళ్ళకి రావడం ముందు మన ఆయన ముందుకున్న మొత్తం ఆఫ్ చేసి ఏసైకి రావాలి. పాతది విడిచిపెట్టండి, కొత్తది వేసుకోండి. ధరించుకోవాలి. ఒకటి అది విడిచిపెట్టండి. ఇప్పుడు ధరించిన వస్త్రం మార్చినట్టు మార్చి కొత్త బట్టలు ఏం చేయాలి? ధరించుకోవాలి. నవీన స్వభావం. ఏ స్వభావం అండి? నవీన స్వభావం అంటే యేసయ్య స్వభావం. ఒక మాట నేను ప్రాచీన స్వభావం సిలువ వేయాలి. ప్రాచీన ఏం చేయాలి? సిలువ వేయాలి. సిలువ వేయాలి. అది కాదు. అందుకే అందరూ ఏంటంటే సిలువ మోసుకొని తిరుగుతుంది. చక్రాలు కూడా పెట్టేసి ఏం చేసిందా? ఎందుకు మోసుకుంటారు? సిలువ వేయలేక, పాత స్వభావాన్ని సిలువ వేయలేక ఈ సిలువ మొత్తం భుజం మీద పెట్టుకోండి, కొండ ఎక్కుతుంది. అమ్మ నీది వేసుకోండి. అది నీ సిలువ. నిన్ను ఏం చేయాలి? సిలువేలో ఏం చేయాలి? సిలువ వెయ్యాలి. వెయ్యాలంటే అర్థం సిలువే ఏసైకి సిలువ వేసారు కదా. ఏమైంది? ఏసైకి సిలువ వేసినప్పుడు ఏమైంది? సిలువలో చనిపోయాడు ఆయన. చనిపోయింది. చచ్చిపోయినప్పుడు ఒకడు వచ్చి ఏం చేసింది? బల్లెంతో పొడిచారు. పొడిచినప్పుడు రక్తం నీళ్లు కారింది. నీ చట్టిందా బ్రతికిందా నేను తెలియాలని ఎప్పుడప్పుడు నేను పొడుతున్నాను. అందుకే తిట్లు వచ్చాను. మాట్లాడితే నీ చచ్చని చావలేదు. తిట్లు వచ్చేస్తున్నాయి కొందరికైతే పొడితే. అందరూ భార్యకి కొట్టుతున్నారు. నీ చావలే. అలా బ్రతికి ఉంది. సిలువ వేసిన వాడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అలా చెప్పండి. అప్పుడప్పుడు ఏసైకి పొడిచినట్టుగా మమ్మల్ని ఊళ్ళో వారు, కుటుంబములు, భర్త, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, ఊరు వాళ్ళందరూ మమ్మల్ని చేస్తుంది. పొడిచినప్పుడు మనమే తిరిగి మాట్లాడకుండా చచ్చిపో. సిలువ వేయాలంటే అర్థం ఏంటి? ఒకడు చెప్పారు, అయ్యా ఈ అమ్మాయికి చర్చిలు ఉంచండి. అమ్మాయికి ఏం చేయాలి? ఇంటికి పంపించేస్తాడు. ఏంటమ్మా అలాగే చెప్పండి. అదే చర్చిలు ఉంటే ఆడు దేవదూతగంట. చర్చిలు ఉంటే ఇంటికి వస్తే విశ్వాసం. అందుకని ఇక్కడ చేస్తూడడం చర్చి ఇక్కడ సిలువ వేసి. మీరందరూ ఇక్కడ ఉన్నారా? స్వభావం చెప్పినప్పుడు ఆమె ఇక్కడ ఉన్నారు. స్వభావం చెప్పినప్పుడు అందరూ పారిపోవడానికి ఇష్టం ఉంది. ఆపితే నేను వెళ్ళిపోతాను. అమ్మా స్వభావం మార్చు. స్వభావం ఏం చేయండి? యాసైగా నమ్మలేని వాడు, యాసైకి విషయం గురించి బాగా తెలియలేని వాడు మన గాంధీ తాత తెలుసా? మహాత్మా గాంధీకి తెలుసు కదా. అతనికి ఒక క్రైస్తవుడు ఏం చేశారు? కొట్టినప్పుడు ఆయన ఏం చేశారు? నీకు కొట్టితే ఆయన చంపేస్తారు. నీకు ఒకడు కొట్టితే పౌరుషం మొత్తం వచ్చేస్తారు రక్తంలో. గాంధీ తాత కొట్టినప్పుడు ఏం చేశారు? మరో చెంప చూపించారు.
తిరిగి చూపించారంటే కొట్టిన వాడికి చూపించినట్టుగా ఈ అమ్మ చెప్పుతున్నా. తిరిగి చూపించారంటే ఆయన అర్థం కాదు, అది కాదు. కొట్టినప్పుడు ఇక్కడ కొట్టరా బాబు అని చెప్పారు. క్రైస్తవులు బాగా తెలుసుకో. నిన్న తిట్టినప్పుడు నీ తిరిగి తిట్టడం కాదు, నిన్ను శపించినప్పుడు నీ తిరిగి శపించకూడదు. నీ ఎదురుగా మాట్లాడినప్పుడు నీ ఏం చేయకూడదు, ఎదురుగా మాట్లాడకూడదు. నీ చచ్చిపోయి ఏం చేశారు? అందుకని రోజు తెలుగు నేర్చుకుని పట్టండి. పాత స్వభావం ఏం చేయాలి? సిలువ కొట్టాలి. అనగా అయ్యో కొట్టండి, మేకలు తీసుకుని అది కాదండి. నీ స్వభావం ఏసయ్య దగ్గర, ఏసయ్య ఈ రోజు నా స్వభావం యేసు సిలువ వేస్తున్నారయ్యా, స్వభావం మార్చడానికి ఉన్న శక్తి అయ్యా. దేవుడికి ప్రార్థన చేసిరా స్వభావం ఎక్కువ మీ గొడవ ఆడిన వాడు అయితే నోట్లో నీళ్ళు పెట్టండి. నోట్లో ఏం చేయాలి? నీళ్ళు పొక్కిలించండి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమో నీళ్ళు కూడా ఊసేస్తాడు. ఇదంటే ఆవుతావా లేదన్నా? అవుతుంది కొద్దిగా మారుతుంది, కొద్దిగా అవుతుంది. ఏంటి అనుకున్నారు? క్రైస్తవుడు హతసాక్షి, ఎంతమంది హతసాక్షి అయింది నీకు తెలుసా? 70 కరోడ్, 80 కోట్ల మంది, 70 కోట్ల మంది, 70 కోట్ల మంది ప్రజలు ఏమైంది? దేవుని కొరకు, క్రీస్తు కొరకు. ఈ ముందు ఒక పాస్టర్ ఏం చేశారు? చంపేశారు. కొట్టి ఛత్తీస్గఢ్ కొట్ట పాస్టర్ కొట్టి ఏం చేశారు? చంపేశారు. తిరిగి ఏం చేయలేదు. గ్రహాశ్రయకి ఆయన భార్య, ఆయన భర్త, 2 పిల్లలకి ఏం చేశారు? పెట్రోల్ వేసి కాల్చినప్పుడు అమ్మ ఏం చెప్పారు? కోర్టుకు వెళ్ళి వీడికేం చేయాలని అడిగారు జడ్జి గారు. వీడికి ఏ దండ ఇవ్వాలి, ఏం శిక్ష ఇవ్వాలి? మరణం వరకు ఏం చేయాలి? ఉరి చేసి చంపాలి అని కోర్టు ఏం చేశారు? విధించారు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పారు క్షమించమని చెప్పారు. ఏం చెప్పారండి? యేసు చెప్పారు క్షమించమని. ఆ స్వభావం మనలోనికి రావాలి. క్షమించిన మనసు ఉందా? క్షమించిన మనసు ఉండే. ఈ ఊర్లో ఉన్న విశ్వాసాలు లెక్క మమ్మల్ని చూసి ఎన్నిసార్లు ప్రైజ్లోడు చెప్పాలి. నన్ను చూసినప్పుడు కొత్త విశ్వాసాలు ప్రైజ్లోడు వెళ్ళడానికి నేను అక్కడికి వెళ్ళిన మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయి స్పీడ్లో పరిగెట్టాను. అప్పుడే పవర్ వచ్చేది. ప్రైజ్లోడు చెప్తున్నాను. ఎలా పరిగెట్టెళ్తే ఇంకా ఎగిరి వెళ్ళిపోతుంది. నాకెవరితో ఏం లేదు. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు కొంత విశ్వాసాలు చర్చకి వెళ్ళి పాట పాడుతుంది. ఎంత పాట పర్లోగా దిగి వస్తుంది. కానీ క్షమించడానికి మనసు లేదు. నేనెందుకు పాటగారు ఇంటికి వచ్చింది కాబట్టి నా మీద ఆడుకోము. ఆనంద్ పాత్ర గారు చర్చకి వచ్చి వాడి చెప్పిన కాబట్టి వాడికి విరోధం ఉంది. నాకు వాడికి ఏం సంబంధం? నేనేం చెప్పలే. సోదరుడు చెప్పండి. క్షమించడానికి నా మనసు లేదు. నీ పాత స్వభావం పట్టుకొని తిరుగుతున్నావు. నేనొక కొత్త స్వభావం, యేసు ప్రభు స్వభావం. మార్చుకో, నీ పాత స్వభావం, పాత మనిషికి ఏం చేయాలి? సిలువ చేయాలి. దేవుడు దీవించుగాక. అందరూ సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో పాత స్వభావాన్ని విడిచివేద్దాం, నవీన స్వభావాన్ని ధరించుకుందాం. 2 తలల గురించి చెప్పబడింది. ఒకటి ఆదాము యొక్క తల, రెండోది క్రీస్తు తల. ఆదాము తల ద్వారా జీవిస్తే నువ్వు పాపానికే కొనసాగి తీరుతావు. క్రీస్తు తలకు నువ్వు అవకాశం ఇచ్చి తీరితే నీతిమంతులుగా జీవించగలిగి తీరుతావు. 2 యజమానులు ఈ భూమిని ప్రభుత్వం వచ్చినది.
ఒకటి పాపం, రెండోది కృప. పాపము నీలో యజమానిత్వాన్ని చేస్తున్నదా? కృప నీలో యజమానికత్వాన్ని చేస్తున్నదా? రెండు భర్తలు, ఒకటి ధర్మశాస్త్రం, రెండోది క్రీస్తు. ఏ భర్తకు నువ్వు లోబడి ఉన్నావు? ధర్మశాస్త్రం అన్న భర్తకు లోబడి ఉన్నావా, లేక క్రీస్తు అన్న భర్తకు లోబడి ఉన్నావా, లేక ఇద్దరిని కూడా ఒకే రీతిగా నడుచుకుంటున్నావా? అలాగైతే అవ్వదు. ధర్మశాస్త్రం అయిన భర్త చచ్చిపోతేనేమా కానీ క్రీస్తు అన్న భర్తతో నీవేం చేయలేవు, వివాహం చేసుకోలేవు. ఈరోజు క్రీస్తు అన్న భర్తతో వివాహం చేసుకోవడానికి మనసును సిద్ధపరచుకుందాం. కృప నీ యజమానిగా మారి తీరాలి, క్రీస్తు నీ తలగా మారి తీరాలి. దాని కొరకు ఏం చేయాలి? రెండు పనులు చేసుకోవాలి. ఒలిచి వెయ్యాల్సిన పాత స్వభావాన్ని ఒలిచి వెళ్ళి నవీన స్వభావాన్ని ధరించుకుంటే ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని సమర్పించుకున్నాను. దేవునికి చెప్తా, దేవా ఈరోజు నేను పాత స్వభావాన్ని నేను సిలివేస్తాను. ప్రతిరోజు నేను నా పాత స్వభావాన్ని నేను దేవ కొన్ని సందర్భాల్లో నా నోరు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, సిలివేసేస్తాను. నా మనసు కొన్నిసార్లు పాత అలవాట్లోకి వెళ్ళిపోతున్నాయి, సిలివేసేస్తాను. ఈ రాత్రి ఎందరూ ఉన్నారు ఆ రీతిగా సమర్పించడానికి. కాసేపు దేవునికి నోరు తెలిసి దేవుని ఒప్పుకుంటే నన్ను కొత్తపరచుమయ్యా, నన్ను కొత్తగా నడిపింపు చేయమయ్యా, నేను కొత్తగా అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆశపడిన దేవుని బిడ్డలందరూ కూడా నాతో కలిసి ఏకముగా కూడా మనందరం కలిసి ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండకపోకూడదు. నిశ్శబ్దం దేవునికి వినబడి తీరేంతటిగా, దేవునికి అర్థమై తీరేంతటిగా నేను హృదయాన్ని బద్దలు కొట్టుకుంటూ చెబుతా, యేసయ్యా నేను కొత్త అయి తీరుతాను, నవీన స్వభావంలోకి వచ్చి తీరుతాను. పాత స్వభావం నాకు వద్దు దేవా, పాత విధానాలు నాకు వద్దు దేవా, పాత లోక ఆచరణలు నాకు వద్దు దేవా, కొత్తది కావాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొందరు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య గ్రంథాల నుంచి దేవ అనేక ఆత్మిక మర్మాలు నేర్చుకోవడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు స్తోత్రం. దేవ మాకు ధర్మశాస్త్రం అన్న భర్త వద్దయ్యా, ఆయన చచ్చిపోయి తీరాలి, ఆయనని సమాధి చేసేసి దేవా నవీన భర్త, కొత్త భర్త క్రీస్తు యేసును భర్తగా అంగీకరించి తీరడానికి మాకు మనసు దయచేయండి దేవా. యేసు అన్న భర్త ఉంటే ఆయనతో కలిసి కాడిని మోసుకొని ఆయన చెప్పిన వాక్యాధారంగా జీవించుకుంటూ ఆయనకి లోబడుతూ ఆయనను వెంబడించుకుంటూ దేవా అసలైన భర్త ఆయనతో వివాహ ఉడంబడిక చేసుకు తీరడానికి సంఘబిడ్డలకందరికీ దేవ సహాయం దయచేయండి దేవా. రెండు యజమానులు లోకాన్ని ప్రభుత్వపరిచి తీరుతున్నది. ఒకటి పాపం, రెండోది కృప. దేవా మాకు కృప కావాలి దేవా, కృప వెంబడి కృప కావాలి దేవా, కృప పెరుగుతున్న కృప కావాలి దేవా. కృపలో ఉన్న యజమానికత్వంలో మేము పని చేయడానికి సహాయం చేయండి, కృపలో ఉండి తీరడానికి మమ్మల్ని సహాయం చేయండి దేవా. రెండు తలలు భూమిని ప్రభుత్వపరుస్తున్నది. ఒకటి ఆదాము తల, రెండోది క్రీస్తు తల. మాకు ఆదాము తల వద్దయ్యా, అది పాపం చేయడానికి ఉన్నది, అది ఇదే లోకాన్ని అంగీకరించేది. క్రీస్తు తల మాకు కావాలి దేవా. అలాగైతే మేము సంఘముతో పాలుభాగతులై తీరేది, పరలోకముతో సౌభాగ్యులై తీరేది, మాకున్న పౌరస్థితి పరలోకానికి చెందేది దేవా. మా హృదయం ఏమైతే సున్నతి పొందబడి తీరింది దేవా. మేము అన్యులము కాము, మేము మీ సొంత జనులకు దేవా. మాకు నిరీక్షణ ఉన్నదయ్యా, మాకు ఆశలు ఉన్నాయ్యా దేవా. మేము దేవునితో ఉన్న సమరూపులమయ్యా. మనము కూడా ఆత్మిక ఇశ్రాయేలు అయి ఉన్నాము దేవా. మేము కూడా దేవా నీతో కలిసి ఉన్న వారమయ్యా. అలాంటి ఒక సౌభాగ్యం దేవా నవీనపరిచిన వారికి ఇచ్చిన వాక్యం సెలవిచ్చినది. రాత్రి వేళ సంఘముగా సంఘబిడ్డలుగా మేమందరం నవీనమై తీరడానికి సహాయం చేయండి దేవా. కొత్త మనిషిగా మారి తీరాలి. పాత స్వభావాన్ని ఒలిచివేసి, పాత మనిషిని తీసివేసేసి దేవా, పాత దానిని ఆఫ్ చేసేసి క్రీస్తును ఆన్ చేసే ఒక భాగ్యములో ఇక్కడ ఉన్న సంఘ పిల్లలందరూ కూడా నడిపించమని కోరుచున్నాం దేవా. మాకు కలిగిన మారు మనసు మా ఇంట్లో ఉన్న జంతువులకి తెలియాలి, మా ఇంట్లో ఉన్న ఆవులకు తెలియాలి, మా ఇంట్లో ఉన్న పిల్లులకు తెలియాలి, మా ఇంట్లో ఉన్న పశువులకు తెలియాలి దేవా. మా ఇంట్లో ఉన్న పిల్లలకు తెలియాలి, మా ఇంట్లో ఉన్న భార్యకి తెలియాలి, మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకి తెలియాలి, మా ఇంటి పక్కన ఇరుగు పొరుగుగా ఉన్న సహోదరులకు తెలియాలి. అలాంటి ఒక మార్పు మా అందరిలోకి దయచేసినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించడానికి
బట్టి వాక్యం వినడానికి సంఘ బిడ్డలకు అందరికీ మనసుని ఇచ్చినందుకు స్తోత్రం, ఏకాగ్రతను ఇచ్చినందుకు స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చినాం. మీ కృపలో మేము ఆనుకుంటున్నాం అయ్యా, ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడయుందుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టిగా మూడు సార్లు హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళందరూ నవీన స్వభావం వేసుకున్నందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాత స్వభావం సిలివేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొత్త భర్త అయిన యేసు యొక్క భర్తకు అంగీకరించినందుకు స్తోత్రం, స్తోత్రం. కృపలో ఎదిగినందుకు స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు తల వరకు ఎదిగినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఎవరు వెళ్ళకండి, అందరూ భోజనం చేశారు.